పడుకొని పాలివ్వచ్చా అని డౌట్ అడగని మదర్సే ఉండరండి. పురిటి పిల్లలకి జాండీస్ రాకుండా ఉండాలంటే తల్లి ఎలాంటి తప్పులు చేయకూడదో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. మీ తల్లి ఆహారం కారణంగా పిల్లలకి జాండీస్ వచ్చేస్తుందని చాలా ఫుడ్స్ని అవాయిడ్ చేసేస్తూ ఉంటారు. జాండీస్ వచ్చి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఏ ఫుడ్ తిన్నా జాండీస్ వచ్చేస్తుందేమో అని భయపడుతూ ఉంటారు. తల్లి తినే ఆహారం వలన జాండీస్ వచ్చే విషయం పక్కన పెడితే మీరు చేసే ఈ మిస్టేక్స్ వలన పిల్లలకి జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ డాక్టర్ గ్రేస్, పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్. చాలామంది డెలివరీ అయిపోయిన వెంటనే వాటర్ని రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు, తక్కువ వాటర్ ఇస్తూ ఉంటారు. ఇది చాలా పెద్ద మిస్టేక్. పాలిచ్చే తల్లికి హైడ్రేషన్ చాలా అవసరం. తల్లి పాలలో 80% వాటర్ కంటెంటే ఉంటుంది కాబట్టి హైడ్రేషన్ సరిగా లేకపోతే పాల ఉత్పత్తికి చాలా ఇబ్బంది వస్తుంది. తల్లికి పాలు సరిగా రాకపోతే బేబీకి మిల్క్ సరిపోకపోవడం వలన డీహైడ్రేషన్ వస్తుంది. ఈ డీహైడ్రేషన్ కారణంగా జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో పాలిచ్చే తల్లులు వాటర్ని సఫిషియెంట్గా తీసుకోండి. కొంతమంది చేసే మిస్టేక్ ఏంటంటే డెలివరీ అయిపోయిన వెంటనే అందరూ తల్లి బిడ్డ చుట్టూ చేరేసి బిడ్డను అందరూ ఎత్తుకొని ముద్దులాడేస్తూ ఉంటారు. ఇది చాలా పెద్ద మిస్టేక్. పిల్లలకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం పెరిగిపోతుంది. అంత చిన్న పిల్లలకి ఇంకా ఇమ్యూనిటీ సరిగా డెవలప్ అయి ఉండదు కాబట్టి ఇన్ఫెక్షన్ వస్తే తగ్గడానికి కూడా చాలా కష్టమవుతుంది. ఇలా ఇన్ఫెక్షన్స్ అంటే సెప్సిస్ కారణంగా కూడా పిల్లలకి జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. మరొక రీజన్ తల్లి కారణంగా ఏంటంటే తల్లికి థైరాయిడ్ ఉన్నప్పుడు సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోయినా పుట్టిన వెంటనే పిల్లలకి 48 to 72 అవర్స్కి థైరాయిడ్ టెస్ట్ చేయించకపోయినా పిల్లలలో థైరాయిడ్ కారణంగా కూడా జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. తల్లి తినే ఆహారం వలన పిల్లలకి జాండీస్ వస్తుందని చాలా ఆహారాలు మానేస్తున్నారా? కానీ ఇలాంటి భయం అస్సలు అవసరం లేదు. ఎందుకంటే తల్లి తినే ఆహారానికి పురిటి పిల్లలకు వచ్చే జాండీస్కి ఎలాంటి సంబంధం కూడా ఉండదు. ఇలా పిల్లలకి జాండీస్ రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి, కానీ తల్లి తీసుకునే ఆహారం మాత్రం అస్సలు కాదు. సో డోంట్ వరీ అబౌట్ వాట్ యు ఈట్. జాండీస్ గురించి మీకు ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే జాండీస్ వీడియో కోసం కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో చేస్తాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పడుకొని పాలివ్వచ్చా అని డౌట్ అడగని మదర్సే ఉండరండి. నిజంగానే డెలివరీ అయిపోయిన తర్వాత మనకుండే అలసటకి, నీరసానికి, నొప్పులకి పడుకొని పాలిస్తే చాలా కంఫర్టబుల్గానే ఉంటుంది. కానీ పడుకొని పాలిస్తే బేబీకి ఏమైనా అయిపోతుందేమో అనే డౌట్తో చాలామంది బందీగా ఉన్నా కూడా లేచి కూర్చొనే పాలిచ్చేస్తూ ఉంటారు. మరి పడుకొని పాలివ్వడం కరెక్టా కాదా చూసేద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పడుకొని పాలిస్తే జరిగేది ఏంటంటే పడుకున్నప్పుడు అది మనకు ఒక కంఫర్టబుల్ పోస్చర్ కాబట్టి తెలియకుండానే తల్లి నిద్రపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే తల్లి నిద్రపోతుందో అప్పుడు బేబీ యొక్క అటాచ్మెంట్ కానీ పొజిషనింగ్ కానీ ప్రాపర్గా ఉందో లేదో తెలుసుకోలేము. అంత మాత్రమే కాకుండా బేబీ నోటి నిండా పాలు పెట్టుకొని యాస్పిరేట్ అయిపోయే అవకాశం లాంటివి కూడా ఉండే అవకాశం, చోక్ అయిపోయే అవకాశం ఉంటుంది. లేదా ఆ మిల్క్ జారి మెడ కిందకి రావడమో చెవుల్లోకి వెళ్ళడమో వెళ్ళి అక్కడ స్కిన్ ఇన్ఫెక్షన్ రావడం, లేదా చెవుల్లో పాలు ఉండటం వలన అది ఇన్ఫెక్షన్కి నైడస్ కాబట్టి అక్కడ ఇన్ఫెక్షన్ రావడం వంటివి జరుగుతూ ఉంటాయి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పడుకొని పాలిచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పడుకొని పాలివ్వటంలో ఎలాంటి ప్రాబ్లం లేదు, బట్ మీరు నిద్రపోకూడదు. నిద్రపోతూ పాలివ్వకండి. సో పడుకొని పాలిస్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ వచ్చి మదర్ అవేక్గా ఉండాలి. దాని తర్వాత బేబీ పొజిషనింగ్ ప్రాపర్గా ఉండాలి. ఏ వైపు రొమ్ముతో పాలిస్తున్నామో ఆ వైపుకే మదర్ తిరిగి పడుకోవాలి. ఇంతకుముందు చాలా వీడియోస్లో మాట్లాడుకున్నట్టే పొజిషనింగ్ అంటే బేబీ బాడీ మొత్తం తల్లి వైపుకు తిరిగి ఉండాలి. తల ఒక్కటే తిప్పి పాలివ్వకూడదు. హోల్ బాడీ మదర్ సైడ్కి తిప్పుకొని ఉండాలి. అండ్ అటాచ్మెంట్ ఫీచర్స్ మనం ఇంతకుముందు చూసాం కదా, బేబీ మౌత్ వైడ్గా ఓపెన్ అయ్యి ఉండాలి, కింద పెదవు తిరగబడి ఉండాలి, అడ్డం తల్లి రొమ్ము కానుకొని ఉండాలి. మాత్రమే కాకుండా ఏరియాలో కూడా బిడ్డ నోట్లో ఉండాలి. జాగ్రత్తలు తీసుకొని పడుకొని పాలివ్వచ్చు. కొంచెం బేబీ హెడ్ హయ్యర్గా ఉండేలాగా చూసుకోవాలి. బట్ ఏమవుతుందంటే పడుకొని పాలిచ్చినప్పుడు మనం బర్ప్ చేయడం కూడా మర్చిపోతాం, నిద్రలోకి వెళ్ళిపోయి. మీరు ఏ పొజిషన్లో పాలిచ్చినా కూడా పాలిచ్చేసిన వెంటనే బేబీని పైన వేసుకొని బర్ప్ చేసుకోండి. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పాలు కారే అవకాశం ఉంటుంది కాబట్టి సాఫ్ట్ క్లాత్తో మెడ కింద క్లీన్ చేయడం, ఒకవేళ చెవులు దాకా వెళ్ళుంటే చెవులు బయట వరకు క్లీన్ చేయడం, ఇలాంటి జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోండి. మీకు కష్టమైన నొప్పున్నా కూర్చొనే పాలివ్వాలని ఏం లేదు, పడుకొని పాలివ్వండి. బట్ ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి. అప్పుడు మీరు మీ బేబీ ఇద్దరు సేఫ్గా ఉంటారు, కంఫర్టబుల్గా ఉంటారు. తల్లిపాల గురించి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద ట్యాగ్ చేస్తాను, లాంగ్ వీడియోస్ని తప్పకుండా చెక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ డాక్టర్ గ్రేస్, పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్.